హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్ అండి. ఎక్కువగా ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువ వెజ్ మోమోస్ పేరే మనం వింటున్నాం. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వెజ్ మోమోస్ని. ఒక సబ్స్క్రైబర్ నన్ను రిక్వెస్ట్ చేశారు మోమోస్ తయారు చేయమని. సో ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో 1 కప్పు మైదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుందాం. చూసారా, చపాతీ పిండి ముద్దలాగా సాఫ్ట్గా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇలా అప్లై చేయడం వల్ల పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాత్ని బాగా తడిపి పిండి ఆ క్లాత్ వేసి ఈ విధంగా క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలండి, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. చాలా కొద్దిగా ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకున్నానండి క్యారెట్ తురుము వేసుకుందాం. క్యాబేజీ కూడా సన్నగా తురుముకున్నానండి. క్యాబేజీ తురుము 1 కప్పు. చూసారా క్యాబేజీ ఎంత సన్నగా ఉందో. అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం. ఇవన్నీ వెజిటబుల్స్ కొద్దిగా ఫ్రై అయినాయి కదా, ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదండి. ఇవి అసలు పచ్చి వెజిటబుల్స్ని సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి పక్కన పెట్టి వాటర్ పిండేసి అది వేస్తారు అసలుగా. కానీ మనం అలా పచ్చి వెజిటబుల్స్ తినలేమని చెప్పి ఇలా ఫ్రై చేస్తున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఫ్రై అయిపోయినాయి. చల్లారిపోయిందండి. వెనిగర్ వేసుకుంటున్నాను 1 స్పూన్ అండి. వేడి దాంట్లో వేయకూడదు, చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఇది. అలాగే 1 స్పూన్ సోయా సాస్. ఇవి 2 కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు పిండి చూద్దామండి. 15 మినిట్స్ అయింది కదా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా ఉండాలండి. దీన్ని మనం ఒక చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి. మనం పూరీ కన్నా చిన్నగా చేసుకోవాలండి ఉండలు. ఈ సైజులో మనం ఉండల కింద చేసి పెట్టుకుందాం. పూరీ కన్నా చిన్నగా రావాలి. మనం పల్చగా చేసుకోవాలి. పూరీని రౌండ్గా పల్చగా చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి షేపు. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, ఈ కర్రీని స్టఫింగ్గా పెట్టుకుని కొంచెం వాటర్ని చుట్టూ ఎడ్జెస్కి అప్లై చేశానండి. మనం సారీ పిల్స్ పెట్టుకుంటాం కదా, అలా చిన్న చిన్న పిల్స్ కింద ఇలా పెట్టుకుంటూ దీన్ని పూర్తిగా క్లోజ్ చేసేసుకుందామండి. ఈ మోమోస్ని చివర కొంచెం ఇలా నొక్కుకోవాలండి, ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, మోమోస్ రెడీ అయిపోయినాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారు కదా, ఎంత బాగున్నాయో. ఇలాగా మోమోస్ని రకరకాల షేపుల్లో కూడా తయారు చేస్తారండి. నేను ఇంకొక రకం చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రాసెస్ చేసి ఇంతవరకు ఇక్కడ వరకు పిల్స్ పెట్టి హాఫ్ అంతా ఇలా క్లోజ్ చేసేస్తే ఇది ఒక రకం మోమోస్ అండి. ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ మోమోస్ ఉంటాయి రకరకాల షేప్స్లో. మన ఇష్టం, మనకి ఏది కావాలితే అలా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఇంకొక షేప్ చూపిస్తానండి. మనం యాజ్ ఇట్ ఈజ్గా అలా పిల్స్ కిందే పెట్టుకుని, సారీ పిల్స్ ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకుని హాఫ్ వరకు, మిగతా హాఫ్ని ఒక పక్క నుంచి ఇలా క్లోజ్ చేసేయాలండి. ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ 2 కొసల్ని ఇలా జాయింట్ చేసేస్తే అంతేనండి. ఇది ఒక రకం షేప్. చూసారా క్యూట్గా ఉంది కదా, బాగుంది. మీకు షేప్ అర్థమవుతుందా? చూసారా, ఇదిగోండి.
మోమోస్ అంటే ఎక్కువగా చేసేది ఇదేనండి షేపు. ఈ షేప్ ఒక్కటి వస్తే సరిపోద్ది. అంతే, నార్మల్గా మోమోస్ అంటే చేసేది ఎక్కువగా ఇదే షేప్ చేస్తారు. మనకి ఎక్కువ వేరే షేప్స్ రాకపోయినా సరే ఈ షేప్ ఒక్కటి కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే కజ్జికాయలు నొక్కుకుంటాం కదా, అలాగా మనం కర్రీ పెట్టుకుని గజ్జికాయల కింద కూడా నొక్కుకోవచ్చండి దీన్ని. అంతేనండి, మోమోస్ రెడీ అయిపోయినాయి. మనం స్టీమర్లో పెట్టుకుందాం. రైస్ కుక్కర్కి స్టీమర్ ప్లేట్ వస్తుంది కదా, దానికి ఆయిల్ అప్లై చేశానండి లైట్గా. మనం రెడీ చేసుకున్న మోమోస్నన్నీ దీంట్లో సర్దుకుని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి, లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయినాయండి మోమోస్. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ అంతే, ఎంతసేపు పట్టదు ఇది. మోమోస్ రెడీ అయిపోయినాయండి. 10 to 15 మినిట్స్కి కుక్ అయిపోతాయండి ఇవి. దీన్ని పిజ్జా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.